ఆయన మామూలుగా పెద్ద ఏ భవనంలో అయినా పడుకోవచ్చు. కానీ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్ర అక్కడ దేవాలయంలో పడుకున్నాడు ఆయన. అసలు దేవుడికి ఒక తెలుగు పేరు ఉండడం ఎంత గొప్పది చూడండి. ఆంధ్ర మహావిష్ణువు. ఆయన మహావిష్ణువు ఎవరికైనా ప్రపంచానికంతా, భూమండలానికంతా, నభోమండలానికంతా మహావిష్ణువు ఆయన. కానీ ఆంధ్ర మహావిష్ణువు ఆయనకింత ఇష్టమో తెలుగు పేరు పెట్టుకున్నాడు. అక్కడ గుళ్ళో పడుకున్నాడు రాత్రి. అంటే ప్రజలకు సన్నిహితంగా ఉండాలి. అందువల్ల గుడిలో పడుకున్నాడు. పడుకుంటే ఆంధ్ర మహావిష్ణువు కలలో దర్శనమిచ్చాడు. నాయనా, నువ్వు ప్రభువు, నా పేరుతో ఒక మహాకావ్యం రాయవయ్యా అన్నాడు కలలో కనపడి. రాస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు ఆముక్తమాల్యద అనే అద్భుతమైన గ్రంథం రచించాడు ఆయన. మహాకావ్యము, ప్రబంధములకు ఒరవడి అది. అటువంటి మహాకావ్యమును రచించాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు.